రాష్ట్రం అంతటా ఇలా యూరియా కోసం లైన్లు కనబడుతున్నాయి. మీరు చూస్తురా? అంటే మీరందరూ ఎవరు వ్యవసాయం చేసే వాళ్ళు లేరు, కానీ వ్యవసాయ కుటుంబంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికలకు ముందేమో హామీల జాతర, ఇవాళ ఎక్కడ చూసినా చెప్పుల జాతర ఉన్నది. దేనికి? యూరియా బస్తాల కోసం. మరి 10 ఏళ్ళు లేనిది ఇప్పుడేమైందిరా అయ్యా అని తెలుసుకుంటే మాకు స్పష్టమైన సమాచారం వచ్చింది. మొత్తం కాంగ్రెస్ వాళ్ళే యూరియా కూడా బుక్కుతున్నారు, డైవర్ట్ చేస్తున్నారు, బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని సమాచారం వచ్చింది. నేను నిన్నగాక మొన్న గద్వాల పోయినా. గద్వాలలో చెప్పిన నేను, కాంగ్రెస్ వాళ్ళే యూరియా మొత్తం డైవర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళే యూరియాని బ్లాక్ మార్కెట్లో దందా చేస్తున్నారు, రైతులకు అందకుండా చేస్తున్నారు అని చెప్తే నన్ను నిన్నవాడు కాంగ్రెస్ వాడు తిట్టిండు. యూరియా అని అంటావా నువ్వు, అట్లా ఇట్లా డామ్ డుసుకొని తిట్టిండు. ఇప్పుడు పొద్దున వార్త చూస్తే ఇక వీళ్ళ మిర్యాల కూడా ఎమ్మెల్యే కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా, ఆయన గన్మ్యాన్ ఒక లారీ యూరియా తీసుకుపోయిండట. ఆయన గన్మెన్. మరి గన్మెనే లారీ యూరియా తీసుకపోతే ఎమ్మెల్యే ఎంత ఎత్తుకపోవాలి? ఇక మరి మీరు ఒక లారీ లోడ్ గన్మెన్ ఎత్తుకపోతే ఎమ్మెల్యే సాబ్ కనీసం ఒక గోదామని ఎత్తుకపోవన్నా వద్దా? ఇజ్జత్ కా సవాల్. గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ. ఆఖరి యూరియా కూడా బుక్తారే, నాకు అర్థం కాదు. అది కూడా తింటారా? రైతుల నోటికాడి ముద్ద గసంటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇక వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఇని ఇప్పుడు వస్తారు మళ్ళీ గంగలరావు నగర్కి. తుమ్మల నాగేశ్వరరావు వస్తారు, పెద్ద మనిషి మంత్రి కాబట్టి ఆయన కొద్దిగా వజూదు ఉంటుంది, ఏమని చెప్తే మన వజన్ ఉంటుందేమో అని మనం అనుకుంటాం. వచ్చి చెప్తాడు, అమ్మ మీకు తులం బంగారం ఇస్తా అంటాడు. ఈరోజు నేను చెప్తున్నా, రాసి పెట్టుకొని తులం బంగారం కాదు, వీళ్ళు మీ మెడల పుస్తలతాడు గుంజుకోపోతే వాళ్ళే గొప్పలు. పచ్చి లంగాలు కాంగ్రెస్ వాళ్ళు. తులం బంగారం కాదు, తులం ఇనిమియరు, మీ మెడల పుస్తలతాడు కూడా జాగ్రత్తగా పెట్టుకోరాలి వచ్చినప్పుడు, ఎందుకంటే మంచోళ్ళు అయితే కాదు. ఇంకెన్ని మాటలు చెప్పారు మీకు? 4000 పెన్షన్ ఇస్తాం, 2000 కాదు 4000. కేసీఆర్ ముసలమ్మకి ఇస్తున్నాడు, లేకపోతే ముసలయ్యకి ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తాం, ఇద్దరు కంపల్సరీ ఇస్తామన్నారు. వచ్చినాయా మరి 4000? 22-23 నెలలు అయిపోయా, 4000 పెన్షన్ పత్తలేదు, 2500 యాదికి లేదు. ఆ రోజు డైలాగ్ కొట్టిండి పెద్ద మనిషి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఒక ఆయన పాపం టీవీలో అడిగిండు బట్టి విక్రమార్క గారిని, అయ్యా మరి మీరు చెప్పే హామీలు వింటుంటే మొత్తం 420 హామీలు అయినాయి, 420 హామీలు అయినాయి, మరి ఇవన్నీ కూడితే ఒక 5-6 రాష్ట్రాల బడ్జెట్ సరిపోదు, యాడికెళ్ళి ఇస్తావా పైసలు అన్నాడు. ఏమన్నాడు ఎరికేనా ఆయన? మేము కాంగ్రెస్ వాళ్ళం ఏమనుకున్నారు మీరు? మేము 125 సంవత్సరాల చరిత్ర మాది, ఒక్కొక్కరు 6-6 ఫీట్లు ఉన్నాం మేము. కేసీఆర్ బక్కగున్నాడు, మేము దొడ్డుగున్నాం, మంచి తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి మాకు. మేము మొత్తం ఎట్లా ఆదాయం ఎట్లా పెంచాలి, ఎట్లా ఆదాయం పంచాలి అవన్నీ మేము చూస్తాం. కొత్త అప్పులు చేయం, సంపద పెంచుతాం, అందరికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం, 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం, ఇగో బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తున్నాం అన్నాడు. ఇవాళ మీరు చూసింటారు పేపర్లో వార్త వచ్చింది, పిల్లలకు వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేరు, సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలో. వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ కట్టాలి కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పథకం తెచ్చిండు, మంచి పథకం. ఏంటిది అది? పిల్లలు ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే వాళ్ళకు కాలేజీలకు పిల్లల తరఫున ఫీజు కట్టాలి, అది ఫీజు రీయింబర్స్మెంట్. మన గవర్నమెంట్ వచ్చినప్పుడు, కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద ఒక 3000 కోట్ల బాకీ ఇడిచిపెట్టిపోయింది. ఇడిచిపెట్టిపోతే ఆ 3000 కట్టినాం. ఆ 3000తో పాటు 9.5 సంవత్సరాల్లో మరొక 17,000 కోట్లు కట్టినాం. అంటే 20,000 కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మనం కట్టినాం. అంతేగాని కాంగ్రెస్ వాడు ఇడిచిపెట్టిపోయిన బాకీ కాంగ్రెస్ వాడు కట్టాలి, నాకేం సంబంధం అని మనం అనలే. బరాబర్. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూగా ఉండాలి. ఒకరు ఉంటాడు, నెక్స్ట్ ఇంకోటి వస్తాడు, అటెండ్కి ఇంకోటి వస్తాడు. ఎవరున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి. కాబట్టి మనం కట్టినాం, 10 ఏళ్లలో 20,000 కోట్లు కట్టినాం. నిన్న వీళ్ళు ఏమంటారు ఎరికైనా కాంగ్రెస్ వాళ్ళు? డిప్యూటీ సీఎం, ఏ డిప్యూటీ సీఎం అయితే మాట ఇచ్చిండో మాకు తెలుసు, 100 సంవత్సరాల పార్టీ, 120 సంవత్సరాల పార్టీ, రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు, మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినందుకు మా అక్కడ పైసలు లేవట విద్యార్థులకు. అంటే ఎంత అన్యాయం అంటే 13 లక్షల మంది విద్యార్థులు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 13 లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేకుండా కాలేజీలకి వెళ్ళి వాళ్ళని ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ముస్లింలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, బాగుండాలి, చదువుకోవాలన్న ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మనం ఎన్నడూ వివక్ష చూపెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పథకం తెచ్చింటే దాన్ని కూడా కొనసాగించినాం. రాజశేఖర రెడ్డి గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం. రోషయ్య గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం. అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా మంచి పని చేస్తే దాన్ని కూడా కొనసాగించినాం. తర్వాత మన పథకాలు మనం తెచ్చినాం. రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఒక ఆడపిల్ల ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ కావచ్చు, చెప్పుకుంటూ పోతే 100 పథకాలు
మన ప్రభుత్వం వచ్చినాక చేసినాం. మనమేమో అట్లా పని చేసినాం. ప్రభుత్వం అనేది కంటిన్యూస్గా ఉండాలి, మనం ఎవ్వల మీద కక్ష పెట్టుకోవద్దు అని మనం పనిచేసినాం. వీళ్ళ వ్యవహారం ఎట్లుంది? కేసీఆర్ పేరున్నది, కేసీఆర్కి ఇట్లా కట్ చేసి పారేయండి. ఇవాళ రాష్ట్రంలో 14 లక్షల మంది ఆడబిడ్డలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరగాలని చెప్పి వాళ్ళ కేసీఆర్ కిట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కేసీఆర్ కిట్ వచ్చిందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మకు ఒక కానుకగా, చిరు కానుకగా బతుకమ్మ చీరలు వచ్చేది. రంజాన్ వస్తే రంజాన్కు రంజాన్ తోఫా వచ్చేది. క్రిస్మస్కు క్రిస్మస్ కానుక వచ్చేది. ఇవాళ చీర కాదు, జాకెట్ ముక్క పెడుతుండ వీడు కనీసం. ఇక మళ్ళీ పెద్ద పెద్ద మాటలు, ఇందిరమ్మ రాజ్యము, ప్రజాపాలన, ఆడబిడ్డలు అందరినీ కోటీశ్వరులు చేస్తా. నేను చెప్తున్నా, కోటీశ్వరులు చేసుడు కాదు, మీ మెడల పుస్తల తాడు ఎత్తుకపోతే వీడే మంచోడు. గంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. ఫీజు రీయింబర్స్మెంట్కు పైసలు లేవు, తులం బంగారంకు పైసలు లేవు, రైతు బంధుకు పైసలు లేవు, 4000 పెన్షన్కు పైసలు లేవు, 2,500కు పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు. ఆఖరికి మీ వెంగళరావు నగర్ డివిజన్లో రోడ్డు మీద పొక్కలు పడితే పొక్కలు పుడిస్తేందుకు పైసలు లేవు, లైట్లు వెలుగుతలేవు, చెత్త తీసేటోడు దిక్కులేడు. ఇది వాస్తవం. ఇవాళ నేను చెప్పేది వాస్తవమా కాదా? పట్టించుకుంటోడు ఉన్నాడు ఇవాళ రాష్ట్రంలో? ఎవరి పనుల వాళ్ళు ఒకటే బిజీగా ఉన్నారు. చందానగర్లో మొన్న పొద్దున పూట, మాకు ఎక్కువ దూరం కూడా కాదు, 4-5 కిలోమీటర్ల అవతల చందానగర్లో పొద్దున పూట బంగారం షాప్ మీద పడి దొంగలు తుపాకులు పట్టుకొని ఆయనతో దోసుకొని పోయారు. చూసిరా టీవీలలో లేదా? ఇలా పట్టించుకుంటాడు లేడు హైదరాబాద్లో. భయం లేదు, భక్తి లేదు. ఎందుకంటే వీళ్ళే దోసుకోబట్టి దండుపాలెం బ్యాచ్ లెక్క వీళ్ళే మోపోయింది. ఇక వాళ్ళకు ఇంకోటి దొంగ ఎందుకు భయపడతాడు? చిన్న దొంగ పెద్ద దొంగ. చిన్న దొంగలు పెద్ద దొంగకు భయపడతారా? అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతున్నాయి. క్రైమ్ రేట్ 41% పెరిగింది. సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పనిచేస్తలేవు, బుగ్గలు పనిచేస్తలేవు. కింద పొక్కలు పడితే పొక్కలు ఊడ్చేటోడు కూడా లేడు, పట్టించుకున్నోడు లేడు. వీళ్ళట జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం అన్న చెప్పింది, సుధీరన్న చెప్పింది కరెక్ట్. రేపు తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నవంబర్ మాసం తర్వాత ఇవాళ మీ ఇండ్ల చుట్టూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా వారిపోతారు, ఫోన్ నెంబర్లు కూడా మార్చుకుంటారు. ఇది జరగకపోతే నన్ను పట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మనిషి కూడా మళ్ళీ కనబడాడు. మళ్ళా చివరికి మిగిలేది గిదే గులాబీ కండువా, గిదే గులాబీ దండు, గిదే టీఆర్ఎస్ సైన్యం, కేసీఆర్ సైన్యం, కేసీఆర్ బలగం తప్ప ఎవరు కూడా మిగిలరు, కనబడరు.